నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావలి పట్టణంలోనే మున్సిపాలిటీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతోటి కావలి అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేకు మున్సిపల్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తను పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నానని ఆయన తెలిపారు. కావలి రేపు బ్రహ్మం గారు చెప్పినప్పుడు కాలజ్ఞానంలో కావలి కనకపట్నం అయ్యే దిశగా ఈరోజు శ్రీ నారాయణ కావలి అభివృద్ధి చెందబోతుంది. అటువంటి అభివృద్ధి చెందే దాంట్లో మీరందరూ పాత్ర వహించడం. మున్సిపల్ పరిధిలో నివసించేటువంటి ప్రజలందరికీ కూడా స్వాగతాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రంలో త్వరితగతిన అభివృద్ధి చెందేటువంటి పట్టణాల జాబితాలో కావలి పట్టణం ఈరోజు ముందంజలో ఉందని చెప్పడానికి సంతోషిస్తూ ఈ కావలి పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. కావలి పట్టణానికి ప్రజలందరికీ కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో మేము అందరం కూడా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో మమేకమవుతూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలనే ఆలోచనతో కావలి మున్సిపాలిటీ అభివృద్ధి మీద ఈరోజు సమీక్షను కూడా నిర్వహించుకోవడం కూడా జరిగింది. కావలి అభివృద్ధి ఈ రోజున మద్దురుపాడు, ముసునూరు, బుడమగుంట ప్రాంతాలతో కలుపుతూ కావలి ట్రంక్ రోడ్డు పొడవు ఈరోజు 9 కిలోమీటర్లు విస్తరించినటువంటి కావలి పట్టణం మౌలిక సదుపాయాలు పెంపొందించుకునే దాంట్లో ముందు చూపుతో పోవాలని ఈరోజు మేమందరం కూడా నిర్ణయించడం కూడా జరిగింది. అందులో భాగంగా కొత్త లేఅవుట్లు వేయటం, ఈ లేఅవుట్ల ద్వారా చాలామంది కూడా కావలి పట్టణ ప్రజలందరూ కూడా హౌసింగ్ నిర్మాణాలు చేపట్టడం, ఈ చేపట్టినటువంటి ధర్మిల కావలిలో ఉన్నటువంటి 40 వార్డులు విస్తరించాలి. 40 వార్డులో ఎక్కడ నివసించేటువంటి నివాసం ఏర్పరచుకున్నారో వాళ్ళందరూ ఓట్లు కూడా అక్కడే ఉండాలి. ఆ విధంగా వికేంద్రీకరణ జరిగితే అన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా జరుగుతుందని, ఆ విధంగా ముందుకు పోదామని ఒక ఆలోచనతో ఈరోజు కావాలని ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతో మేమందరం కూడా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా కావలి పట్టణంలో నివసించేటువంటి ప్రతి ఓటర్కి కూడా తెలియజేసేది, మీరు నివసించే ప్రాంతంలో మీ సొంత హౌస్ ఎక్కడైతే ఉందో మీరు ఆ సొంత హౌస్లో నివసిస్తున్నట్లయితే అక్కడికి మీ ఓటుని గతంలో ఎక్కడ ఉందో అక్కడి నుంచి మీరు నివసించి మీ సొంత ఇంట్లో ఉండేటువంటి ప్లేస్కి మీ ఓటుని చేర్చుకుంటే ఆ ప్రాంతంలో పనిచేసేటువంటి కౌన్సిలర్లకి నచ్చిన వ్యక్తికి మీరు ఓటేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లోకల్గా వచ్చే సమస్యలన్నీ కూడా కౌన్సిలర్ మీకు పరిష్కారం చేసి మీకు సేవ చేయడానికి అవకాశం ఉంటుందని కూడా కావలి ప్రజానీకానికి అందరూ కూడా తెలియజేస్తున్నారు.